2025లో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ కాలేజ్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మనం జాయిన్ అవ్వచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజీలో ఉన్న మనకి బ్రాంచెస్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మనం బేసిక్గా కంప్యూటర్ సైన్స్ కాబట్టి మ్యాక్సిమం మీరందరూ కంప్యూటర్ సైన్సే. ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటున్నారు కదా, పుట్టినప్పటి నుంచి సాఫ్ట్వేర్ అనే ఒక ఇదెక్కిపోయినది అందరికీ. సో దానికి మనం ఏం చేయలేం, కొద్ది రోజులకి అందరు సంకనాకుతారు. ఆ విషయం కూడా తెలిసిందే. ఎందుకంటే ప్రతి ఓడు సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలంటే అది కుదరదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. సో చాలా ఉన్నాయి, ఇండియాలో కాదు బోల్డ్ అని ఉన్నాయి జాబ్స్, కానీ అందరు సాఫ్ట్వేరే కావాలి. సో ఇంకేం చేయలేం, దాన్ని ఎవరు మార్చలేరు. మారాలంటే కొన్ని టైం పడుతుంది. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చూడండి, సంకనాకి పోయింది కదా. ఒకప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు రోడ్ల మీద అటక్క తింటున్నారు. అది సిచ్యువేషన్. టైం పడుతుంది, టైం వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అన్ని. సో ఇప్పుడు తర్వాత చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిందే కాబట్టి ఏ ఏ బైపీసీ చదివినా కానీ సాఫ్ట్వేర్ జాబ్ అయిపోవచ్చు అబ్బా. బైపీసీ చదివిన కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది, నిజం చెప్తాను, మా రిలేటివ్స్లోనే ఉన్నారు. సో సాఫ్ట్వేర్ జాబ్ రావడం అంటే పెద్ద ఈజీ, కాకపోతే స్కిల్ ఉండాల. మీ దగ్గర మంచి నాలెడ్జ్ స్కిల్స్ ఉంటే చాలు, ఏం పట్టించుకోవట్లే కంపెనీస్ కూడా. మీరు ఏదైనా చదువుకోండి, మీ దగ్గర నాలెడ్జ్ ఉందా వెంటనే జాబ్కి వచ్చేయండి అంతే. కాకపోతే అందరు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోవడం వల్ల కొద్ది రోజులకి అంతా పంగనాలు పెట్టేస్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, తర్వాత వచ్చి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇది మంచి కోర్స్. ఎందుకంటే ఈ మధ్య ఏఐ టెక్నాలజీస్ బాగా పెరిగిపోతాయి. నిజం చెప్తాను, రీసెంట్ గా ఎలా ఉందంటే క్యాన్వా ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది ఏఐని. ఆ ఏఐ ఏం చేస్తుంది బేసిక్, ఇప్పుడు ఒక బేసిక్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ మీరు జస్ట్ టైప్ చేస్తే చాలు, దానికి సంబంధించిన కోడింగ్ అంతా మీకు ఇచ్చేస్తుంది అనమాట. మీకు ఏం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ వెబ్సైట్ కావాలి మీకు బేసిక్ది. సో దాంట్లో మీరు ఇవ్వడం వల్ల వెంటనే ఆ వెబ్సైట్ అనేది కోడింగ్ ఇచ్చేస్తుంది. ఆ కోడింగ్ తీసుకెళ్ళి మీరు కాపీ పేస్ట్ చేసుకోవడమే, పెద్ద ఏం ఉండదు. ఎందుకంటే ఫ్రెషర్స్ కి జాబ్స్ దొరకడం చాలా కష్టం ఫ్యూచర్ లో చెప్తున్నా. ఎందుకంటే 10 మంది చేయాల్సిన వర్క్ ని ఏ వల్ల ఒకరు ఇద్దరు చేసేస్తున్నారు. సో ఇవన్నీ బాగా ఆలోచించుకొని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోండి అని నేను చెప్పట్లే. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాకపోతే బోల్డ్ అని ఉంటాయి. అందరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి వెళ్ళిపోతే కష్టమైపోతుంది, బాగా ఆలోచించుకోండి. ఎవడు ఇలా చెప్పరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మంచి డిమాండ్ తొక్కా తోలు అంటారు, కానీ రియాలిటీలోకి రారు. ఎంతమంది జాబులు లేకుండా ఉన్నారో ఒకసారి బయటకు వెళ్ళి చూస్తే కానీ మీకు అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, సో ఇది కూడా స్పెషలైజేషన్. ఒకవేళ మీరు జాబ్ కొట్టాలనుకుంటే మీ దగ్గర స్కిల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎట్లో కల్లా నానా తిప్పలైనా పడి నేను సాఫ్ట్వేర్లోనే సెటిల్ అవ్వాలి బాయ్ అన్న వాళ్ళకి నేను చెప్తున్నా, స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. కాలేజీలో చెప్పే బోర్డు చోదంతా వినొద్దు, వినండి, జస్ట్ ఆ ఎగ్జామ్స్ పాస్ అయ్యేంత వరకే చూసుకోండి వాటిని. కానీ మీరు బయట నేర్చుకోండి స్కిల్స్, బయట నేర్చుకుంటేనే మీకు జాబ్ వస్తుంది. ఆ కాలేజీలో మీరు పాస్ అయినంత మాత్రాన మీకు 80-90% ఉంటే వాడు జాబ్ ఇచ్చాడు మీకు. సో కంపెనీస్ వస్తాయి, ఆ కంపెనీస్ దగ్గరికి మీరు వెళ్ళాలంటే మార్కులు ఇంపార్టెంట్ అంతే. వన్స్ మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత వాడు అడిగే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకపోతే ఎవడేం చేయలేడు, ఎవడు ఇవ్వడు జాబ్. సో ఇవి బాగా ఆలోచించుకొని స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, ఏ టెక్నాలజీస్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత వచ్చేటప్పటికి ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ కూడా చూద్దాం ఒకసారి. సో ఈ కాలేజ్లో ప్లేస్మెంట్ చూసుకుంటే మనకి వీళ్ళైతే చెప్తున్నారు 100+ కార్పొరేట్ కంపెనీస్ అయితే విజిట్ అయ్యాయంట, అంటే ఎంఎన్సీ కంపెనీస్ 200+ స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారని చెప్తున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ 98% సెలెక్ట్ అయ్యారంట. ఇంకా ప్యాకేజ్ చూసుకుంటే 3.5 lakhs అయితే యావరేజ్గా వచ్చేసింది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 70 LP అని వీళ్ళు చెప్పేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే రిక్రూటింగ్ కంపెనీస్ కూడా మనం ఒకసారి చూద్దాం ఏ కంపెనీస్ ఉన్నాయనేది. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ వీళ్ళైతే కొన్ని ఇచ్చినారు, కానీ చాలా కంపెనీలు అయితే వస్తాయి. సో మనకి సిస్కో కావచ్చు, ఏడిపి కావచ్చు, కాగ్నిజెంట్, అసెంజరు, మళ్ళీ వచ్చి ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, ఇలా బోలెడు కంపెనీలు అయితే వస్తాయి. కంపెనీస్ వచ్చి స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకుంటాయి, కాకపోతే ఆ రిక్రూట్ చేసుకోవాలంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో ఇయర్ వైజ్ ప్లేస్మెంట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో మనం చూడొచ్చు 2023-2024 ప్రకారం అయితే 678 ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయి. 2022-23కి అయితే 704 అయితే వచ్చాయి. 2021-22 అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని ఒక రకంగా ఉంటే ఇక్కడ మాత్రం ఒక రేంజ్ లో ఉంది పైగా. ఎందుకలా అంటే
మనం బాగా గమనించాలి. అప్పుడు కరోనా టైము చాలా జాబ్స్ అనేటివి ఖాళీ అయిపోయాయి. సో అప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళని ఎక్కువ మంది తీసుకున్నారు. ఈ ఒక్క కాలేజ్ అనే కాదు, పిల్ల బచ్చా కాలేజీలో కూడా ఎక్కువ మందిని తీసుకున్నారు. సో అలా అందరు సెలెక్ట్ అయిపోయారు అనమాట. సో అందుకే ప్లేస్మెంట్స్ అనేటివి ఎక్కువ వచ్చేసినాయి ఆ టైంలో. అది జరిగింది ఆ రోజు. సో ఇది అనమాట. సో 2024 ప్రకారం చూసుకుంటే 678 ప్లేస్మెంట్స్ ఇక్కడ నుంచి లెక్కేసుకోవాలి. సో ఇప్పుడైతే లాస్ట్ 2022-23కి అయితే ఇప్పుడు తగ్గిందనే చెప్పాలి. 2023-24 ప్రకారం తగ్గిందనే చెప్పాలి ఇదంతా. సో దీన్ని బట్టి ఆలోచించుకోండి. మనకి వీళ్ళైతే ఇచ్చేసినారు చూడండి డేటా. కంపెనీస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిజిగ్నేషన్ అన్నీ మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. ప్యాకేజ్ ఇవన్నీ మీరు ఇక్కడ డేటా మొత్తం చూసుకోవచ్చు. సో మనకి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాయి. కాకపోతే మీరు నాలెడ్జ్ గుర్తు పెట్టుకోండి. సో మనకి డిపార్ట్మెంట్స్ చూడొచ్చు, ఈసీ, సిఎస్సి, ఐటీ ఏవేవో ఉంటాయి. మీరు చేయాలనుకుంది చేయండి. అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి.